ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగునుగాక. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరు శాపగ్రస్తులుగా మిగులుతారు అనేటువంటి విషయాలు అనేక అధ్యాయంలోనూ వచనాల్లోనూ ఉన్నది. అయితే మరి మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 31వ వచనం నుండి దేవుడు ఒక ఉపమానము మనకు తెలియపరిచాడు. ఆ ఉపమానంలో ఆశీర్వదించబడిన వారులారా అని ఒక గుంపుని అన్నారు, మరొక గుంపును శపించబడిన వారులారా అని అనడం జరిగింది. అంటే దేవుడు అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై ఉన్నప్పుడు యుగాంతరం తర్వాత, ప్రియమైన వాళ్ళ ఒకసారి వచనాన్ని చదువుతాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనంలో, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపు మేకలను నిలువబెట్టును. ప్రియమైన వాళ్ళరా, మరి ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దినమున ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినదే. అంటే తన ప్రయాణ జీవిత ప్రయాణాన్ని ముగించుకొని ప్రభు దేవుని వద్దకు వెళ్ళవలసిందే. అయితే అదేవిధంగా లోక కళ్యాణం నిమిత్తమై ప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు, లేదా రెండో రాకడ ఆలస్యమైన మనం కూడా ప్రభు వద్దకు వెళ్ళినప్పుడు, దీని ఒక సూచనగా ఈ ఉపమానం ఒక సూచనగా మనకున్నది. దాని ద్వారా మనం కొన్ని తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అదేమనగా, గొల్లవాడు మేకల మందలను గొర్రెల మందలను వేరుపరుస్తాడు. ఎందుకంటే మేకల స్వభావము వేరు, గొర్రెల స్వభావము వేరు. మేకల స్వభావము వేరు కాబట్టి ఈ రెండు గుంపులు కలిసి మేపించలేడు ఒక కాపరి. అయితే పరలోకంలో కూడా తన మహిమ ఎదుట దేవుడు కుడివైపున ఒక ఎడమ వైపున ఒక గుంపును చేయడం జరుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, అయితే తన కుడివైపున ఉండేటువంటి ప్రజలను ఏమంటాడంటే ఆశీర్వదించబడిన వారులారా అని 34వ వచనంలో అంటున్నాడు. అంటే గొర్రెల మంద తన కుడివైపులో ఉన్నట్టుగా సూచన మనకు కనబడుతుంది. అంటే గొర్రెల మంద అంటే మనకు దేవుని నమ్మిన బిడ్డలు, అంటే దేవుని అంగీకరించిన వారు, దేవుని యొక్క వాక్యాన్ని లోబడిన వారు, దేవునికి విధేయత చూపించిన వారు, దేవునందు విశ్వసించిన వారు, మారు మనసు పొంది రక్షణ పొందిన వారిను గొర్రెల మందలతో పోల్స్తాడు. అయితే ఆ యొక్క కుడివైపు ఉన్నటువంటి గుంపును ఇక్కడ ఏమంటుండే ఆశీర్వదించబడిన వారులారా అని అంటున్నాడు. అయితే ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని ఆశపడతారు. ఎవరు కూడా నేను శపించబడాలని, లేదా నేను రోగంతో ఉండాలని, లేదా నేను నరకంలో పాలు కావాలని ఏ ఒక్కరు కోరుకోరు. ప్రతి ఒక్కరు మోక్షాన్ని కోరుకుంటారు. అయితే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని తన రాజ్యంలో గుర్తు చేసుకుంటాడు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. అయితే ఎందుకు ఒక గుంపుని ఆశీర్వదించబడిన వారులారా అని దేవుడు అంటున్నాడంటే, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో
మరి ఉంటిని నా యొద్దకు వచ్చి తినని చెప్పాను. అంటే ఇక్కడ దేవుని యొక్క ప్రధాన యొక్క ఆజ్ఞలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఒకటి, తన పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో దేవుని సేవించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం. అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే అర్థమైంది అంటే, ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఎవడైతే ఆకలిగొని ఉంటాడో వారికి ఆహారం పెట్టడము. అంటే ఒక దరిద్రుడికి లేదా ఒక పేదవాడికి లేదా ఆకలితో ఉండేవాడికి మనం ఆహారం పెట్టినట్లయితే అది దేవునికి పెట్టినతో సమానము. ఒక కనీసము బట్టలు కూడా లేని వారికి వస్త్రదానం చేస్తే మనము వారికి అది దేవునికి ఇచ్చినట్టే. ఒకరు రోగంతో ఉంటే ఆయనను మనం పరామర్శించి మరి పరామర్శించినట్లయితే మనము ఆ యొక్క దేవునికి చేసినట్లే లెక్క. ఒకరు కష్టాల్లో ఉండి చెరసాల్లో ఉంటే ఆయనను ధైర్యపరిచి పరామర్శిస్తే అది దేవునికి చేసినట్టే. అంటే ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో నీవు మరి మానవ సేవే మాధవ సేవ అనే ఒక సామెత ఉన్నది. ఆ విధంగా ఏ మానవుడికైనా నువ్వు సహాయం చేసినట్లయితే, ఆకలి తీర్చినట్లయితే, లేదా వస్త్రదానం చేసినట్లయితే, ఒక గృహంలో ఆయనకు ఆశ్రయం కల్పించినట్లయితే నీవు ఎవరికి చేసినట్టట? దేవునికి చేసినట్లే. అంటే ఈ విధంగా ఎవడైతే చేస్తాడో వారు ఆశీర్వదించబడిన వారితో సమానము, ఆశీర్వదించబడిన గుంపులో ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో, వాక్యము ధ్యానించడం ఎంత ముఖ్యమో, పాటలు పాడడం ఎంత ముఖ్యమో, తోటి వారిని సహాయం చేయడం కూడా అంతే ముఖ్యము. తోటి వారిని ప్రేమించడం కూడా అదే ముఖ్యం. తోటి వారిని ఆపదలు ఆదుకోవడం కూడా అంతే ముఖ్యము. మన పక్కవాడే ఆకలితో చనిపోతూ ఉంటే మనము కడుపు నిండా అన్నం తింటూ ఉంటే అది మనకు ఆశీర్వాదకరం కాదు. ప్రియమైన వాళ్ళరా, నేటి దినంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మరి ఒకరికి అనుకోకుండా యాక్సిడెంట్ అయిందనుకో, యాక్సిడెంట్ అయితే పక్కవాడు ఏం చేస్తాడు ప్రియమైన వాళ్ళరా? సెల్ఫ్ అంటే ఒక ఫోటో దింపుతాడు సెల్ ఫోన్లో. అంతేగాని ఆయనను ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకుపోవడమో లేదా మంచిలు దాపించడమో చేయరు. ఎందుకంటే పక్కవాడికి ఏదైనా శ్రమ వస్తే ఇతను ఏ పాపం చేసిండో అందుకని ఇతనికి శ్రమ వచ్చింది. పక్కవాడు ఏదైనా రోగంతో వస్తే ఈయన ఏ పాపం చేశాడో అనుకుని రోగం వచ్చింది. అంటే పక్కవాడి శ్రమ మనకు అది పెద్దగా అనిపించదు. అంటే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే నీకు శ్రమ వస్తే నువ్వు ఎలా ఇబ్బంది పడతావో పక్కవాడి శ్రమ కొరకు కూడా నువ్వు ప్రార్థించాలి. కనీసము ఒకడు రోగంతో ఉన్నాడంటే, ఒకడు ఇబ్బందిలో ఉన్నాడంటే కనీసం ప్రార్థన చేసే మనసు కూడా కొంతమందికి ఉండదండి. ప్రార్థన చేయాలనే మనసు కూడా ఉండదు. ఇంకా ఆయనను హేళనగా మాట్లాడతారు. ఇలాంటి ప్రజలను వారు ఆశీర్వదించబడిన గుంపులో ఉండరు. మరొక ప్రజలను దేవుడు ఏమంటున్నంటే, ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్టయితే 41వ వచనంలో ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ శపింపబడిన వాళ్ళారా అని అంటున్నాడు. శపింపబడిన వాళ్ళారా అంటే ఇక్కడ ఆశీర్వదించబడిన వాళ్ళారా అన్నాడు 34వ వచనంలో. 41వ వచనంలో శపించబడిన వారు. ఎవరు శపించబడిన వారు అంటే ఆపదలో ఉండేవారికి ఆదుకునేవాడు శపించబడినవాడు. ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టనివాడు, వస్త్రదానం చేయనివాడు, మరి ఎలాంటి రోగంతో ఉన్నవారికి పరామర్శించినవాడు, జైల్లో ఉన్నటువంటి వారిని మరి ధైర్యం చెప్పనివాడు, దుఃఖంలో వేదనలో ఉన్నటువంటి వారు మరి ఉన్నప్పుడు వారిని ధైర్యపరచకపోవడము, ఇలాంటి బ్రతుకు మనం జీవించినట్లయితే మనం ఏ గుంపులో ఉంటాం ప్రియమైన వాళ్ళారా? శపించబడిన వారి గుంపులో ఉంటాము. శపించబడిన వారి గుంపులో ఉంటాం. మన దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని యోహాను సువార్త 3:16లో ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి అని 1 యోహాను పత్రికలో ఉంది. అంటే దేవుని యొక్క ప్రేమను మనము ప్రచురించాలి. దేవుని వాక్యాన్ని ఎంతైతే ప్రచురిస్తున్నామో దేవుని ప్రేమను కూడా ప్రచురించాలి. ఎవడైతే దేవుని ప్రేమను ప్రచురిస్తారో వాడు సాక్ష్యంగా ఉంటాడు దేవునికి. ఎవడైతే దేవుని ప్రేమను ప్రచురిస్తారో వారు అంత్య దినముల్లో కానీ తన ఈ జీవిత యాత్ర ముగించుకున్న తర్వాత ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున మరి ఉన్నటువంటి గుంపులో, గొర్రెల గుంపులో ఉండి ఆశీర్వదించబడిన జనాంగంలో ఉంటారు.
ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో మనం ఎంత సంపాదించినానో అది తుదకు అక్కడ విడిచిపెట్టిపోవాల్సిందే. నీ నీ ఉన్న దాంట్లోనే నువ్వు బ్రతుకుతూ ఇతరులకు సహాయం చేస్తూ, ఇతరులకు సువార్త చేస్తూ, ఇతరుల కొరకు ప్రార్థన చేసి నువ్వు బ్రతికినట్లయితే నీవు ఆశీర్వదించబడిన గుంపులో ఉంటావని ప్రభు ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.